మరణాత. ప్రైజ్ ది లార్డ్. మరి విజయవాడలో భయంకరమైన వరదతో అనేక మంది బాధపడుతున్నారు. అది చూచి వారికి మనవంతు సహాయంగా ఏదైనా చేయాలి అని మా చర్చితో చెప్పగా మా చర్చ్ మెంబర్స్ అందరూ కూడా కలిసి మరి బిర్యానీ, కుర్మా కర్రీ, మిల్క్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, అలాగే బ్లాంకెట్స్ మరి ఇవన్నీ కూడా మేము సమకూర్చుకుని అవన్నీ ట్రాక్టర్ మీద వాటిని మేము ఎక్కించి మేము మరి విజయవాడలో మరి నీడ్లో ఉన్న వారికి ఇది ఇద్దాము అని మేము అందరం కూడా బయలుదేరాం. దేవుని మహాకృపను బట్టి మాకు చక్కటి వాతావరణం, ఎండ లేకుండా వర్షం లేకుండా దేవుడు మంచి వాతావరణం మాకు ఇచ్చారు. వాతావరణంలో మేమందరం కలిసి సంతోషంగా విజయవాడ బయలుదేరాము. మేము విజయవాడ రాగానే నీటి ప్రవాహమును చూచి వరద తీవ్రత ఎంత ఉందో మాకు అర్థమైంది. మేము యాక్చువల్గా వర్షాలు వచ్చి కొన్ని రోజులు అయినాయి కాబట్టి నీరు తగ్గుంటుందేమో, నీటి ప్రవాహం తగ్గుంటుందేమో అనుకున్నాం. కానీ ఎక్కడ చూసినా మోకాళ్ళ లోతు నీరు, ఎక్కడ చూసినా స్టాగ్నేట్ అయి నీరు ఇంకా ప్రవహిస్తూ మరి ఫ్లడ్స్ వల్ల విజయవాడ ఎంత ఎఫెక్ట్ అయింది అన్నది విజయవాడ ఎంటర్ అవ్వగానే, ఇంకా ఇది హైవే మీదే, మెయిన్ రోడ్స్ మీద మేము ఉన్నాం, ఇంకా లోనికి వెళ్ళలేదు. అయినా సరే ఇంత తీవ్రత, ఇంత ఎక్కువ వాటర్ ఫ్లో అనేది విజయవాడ ఎంట్రన్స్లోనే మేము చూసాం. వస్తుండగానే మా ట్రాక్టర్ను చూచి ఆకలితో బాధపడుతున్న వారు ఆహారం కోసం మా ట్రాక్టర్ వైపు పరిగెత్తుకుంటూ వారు వచ్చారు. వారిని చూచి మా ట్రాక్టర్ ఆపి వారికి కావలసిన ఆహారం, నీళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. అక్కడ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారి కోసం స్పెషల్గా మిల్క్ ప్యాకెట్స్ అనేవి, బిస్కెట్ ప్యాకెట్స్ అనేవి వారి కోసం ఇవ్వడం జరిగింది. మరి ఇలా ఇస్తూ వెళ్తూ ఉండగా మాకు తెలిసిన మా చర్చ్ మెంబర్స్ వెస్ట్ గోదావరి వారు, మరి వారు విజయవాడలో వారి కుమార్తె MBBS చదువు విషయంలో వారు అక్కడికి వెళ్ళడం, ఫ్లడ్స్లో వారు స్టక్ అయిపోవడం, మరి మమ్మల్ని చూసి వారు ఎంతో సంతోషపడ్డారు. వారిని చూసి మేము చాలా సంతోషపడ్డాం. మరి వారికి కావలసినవన్నీ వారికి ఇచ్చి మరి వారు రోడ్డు మీదే వారు ప్రేయర్ చేయమని కోరగా వారి కోసం ప్రేయర్ చేసి, మనకు తెలిసిన వారు కనబడడం సంతోషం కాబట్టి వారిని కలిసి వారితో మాట్లాడి వారికి ఏం కావాలో వారిని పలకరించి మరి వారి కోసం ప్రేయర్ చేసి ఆ రోడ్డు మీదే ప్రేయర్ చేసి రావడం జరిగింది. చాలా సంతోషమైంది మాకు. చెప్పండి. ఇక్కడ భవని ట్రాఫిక్ మరి ఎక్కడికక్కడ స్టక్ అయ్యి పోలీసులు ఏ వెహికల్స్ని కూడా లోనికి అలౌ చేయట్లేదు. మరి మేము ఫుడ్ ఇస్తాకి వచ్చాము అని అంటే పోలీసులు సంతోషపడి మరి వెళ్ళండి అని చెప్పారు. అలాగే పోలీసులు కూడా అక్కడ వారు ప్రయాసపడుతున్నారు. మరి వారికి కూడా ఆహారం, వారికి కూడా ఫుడ్ సప్లై చేయడం జరిగింది.
ట్రాక్టర్ రాగానే చిన్న పిల్లల్ని ఎత్తుకుని, చిన్న పిల్లలు, మరి లేడీస్, మరి ఓల్డ్ ఏజ్ వారు, స్టూడెంట్స్ మరి అలా వస్తూ ఉంటుంటే ఆ పరిస్థితి చూసి చాలా బాధ కలిగింది. మేము చేయగలిగింది చేసాం, కానీ ఇంకెవరైనా మరి ఈ చారిటీ వర్క్స్ అనేవి ఎవరైనా చేయాలి అని ప్రేరేపించబడితే మాత్రం తప్పనిసరిగా వెళ్ళండి. మేము మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాం, ఎందుకంటే చాలామంది ఉన్నారు. ఇంకా అక్కడ మేము కొంతవరకు చేయగలిగాం, మా సాయి శక్తిలో మేము చేయగలిగాం. ఇంకా చాలామంది ఉన్నారు, ఆ చిన్న చిన్న పిల్లలు, ఆ నీడ్, ఆ ఏజ్డ్ వారిని చూచి చాలా బాధ కలిగింది. ఓల్డ్ ఏజ్ వారు కూడా, ముసలి వారు కూడా చాలామంది ఆ ట్రాక్టర్ రాగానే చాలా ఆశగా ఫుడ్ దొరుకుతుంది, వాటర్ దొరుకుతుంది, వాటర్ కోసం అయితే చాలామంది వాటర్ కావాలి మాకు, ఫుడ్, కొంతమందికి మాకు ఫుడ్ ఉంది, వాటర్ కావాలి, మిల్క్ ప్యాకెట్స్ కావాలి, చిన్నపిల్లలు అయితే మిల్క్ ప్యాకెట్స్ కావాలని మరి చాలా బాధ కలిగింది ఆ పరిస్థితి చూసి. వర్షం వచ్చి ఇన్ని రోజులైనా కూడా ఆ వాటర్ ఇంకా అలాగే మరి ఫ్లడ్స్కి ఆ చెట్టు విరిగి పడిపోయింది. మరి హెల్ప్ చేసేవారు, సహాయం చేసేవారు అక్కడి దాకా వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తున్నారు. మరి అక్కడ ఉన్నవారు మాతో ఆ విషయం చెప్పగానే మరి అక్కడి నుంచి టర్న్ తీసుకుని ఆ సందుల్లోకి వెళ్ళి, ఆ స్మాల్ స్ట్రీట్స్లోకి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి ఎవరైతే నీడ్లో ఉన్నారో వారికి మరి ఫుడ్ సప్లై చేయడం, వాటర్ సప్లై చేయడం, ఇంకా కొంతమంది అయితే నిరాశ్రయులు ఉన్నారు, వారికి బ్లాంకెట్స్ కూడా ఇవ్వడం మరి జరిగింది. ఆ సందుల్లోకి వెళ్ళి మరి పాములు కూడా అక్కడ తిరిగాయి. మరి పాములు కనబడ్డాయి, మాకు పాములు ఉన్నాయి. ఆ వాటిలో నుంచే మేము నడుచుకుంటూ వెళ్ళి మరి దేవుని కృపను బట్టి, ఆయన కాపుదలను బట్టి మేము పరిచర్య చేయడం జరిగింది.
మాకు ఆ అబ్బాయిని చూడగానే ఏంటి ఇలాంటి ట్రేలో వచ్చేవేంటి అని అడిగాం మేము. అంటే ఇది స్టాగ్నేట్ వాటర్ కదన్నా, ఇది వాటర్ నిలవ ఉండిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, అందుకనే ఒకవేళ నడిస్తే మళ్ళీ మరలా ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పేసి ట్రేలో ఇలా కర్ర తీసుకుని వస్తున్నాం అన్నారు. మరి ఆ బాబుకి ఏం కావాలో ఆహారాన్ని ఇచ్చి, వాటర్ ఇచ్చి, మిల్క్ ప్యాకెట్స్ ఇచ్చి మరి బాబుని పంపడం జరిగింది. వీరి గృహాలన్నీ కూడా నీళ్లతో నింపబడ్డాయి, కట్టుబట్టలతో. మరి మేము బయటకు వచ్చేసాం, మాకు కట్టుకోవడానికి కూడా ఏమీ లేవు అని అంటే బ్లాంకెట్స్ మరి వారికి ఇవ్వడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి మరి నాతో పాటు వచ్చిన టీం అంతా కూడా చాలా బలంగా పనిచేశారు. మరి నీళ్ళైనా, వర్షమైనా, లేకపోతే ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెనుకంజ వేయకుండా చాలా బలంగా మా టీంలో ఉన్న వారు అందరూ చాలా బలంగా పనిచేశారు. మరి దేవుని మహాకృపను బట్టి మా పనంతా పూర్తి చేసుకుని మేము తెచ్చినవన్నీ అందరికీ సమృద్ధిగా ఇచ్చి మేము వెళ్ళడం జరిగింది. మా కోసం, మా సంఘాల కోసం, మా పరిచర్య కోసం, ఇక్కడ పనిచేసిన మా టీం అంతటి కోసం మీరు ప్రార్థన చేయండి. ఇంకా ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు మేము బలంగా చేసేలాగున దేవుడు తన సేవలో, సేవా కార్యక్రమాలలో బలంగా వాడుకునేలాగున మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.